నమస్కారం. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎలక్షన్స్‌లో ఓడిపోయింది. అయితే ఓటమికి చాలా కారణాలుంటాయి. ఎప్పుడైనా ఒక కారణమే ఉండదు. కానీ ఈసారి ఏమైంది అసలు? ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ఈసారి లైఫ్ అండ్ డెత్ అనే సిట్యుయేషన్ దాకా వచ్చేసింది అనేది గనుక మనం చూసుకుంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రజలారా, ఒక ఎలక్షన్స్ కోసం పోయేప్పుడు ఎప్పుడైనా చాలా స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. 1, 2 పద్ధతులల్లా సరిపోదు. ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఒక బ్యూరోక్రాట్, ఇంకా ఆయన ఒక చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి, ఆయన ఉద్యమకారుడు, ఇవాళ్ళందరూ ఉంటారు. కానీ అయినా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఓడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికల్లా చాలా సెట్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్, యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లాంటివి అంటే మనం లెటర్సే ఇప్పుడు ఒక ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటాం, లేకుంటే ఒక స్టేటే తీసుకుంటాం. అక్కడ చాలా రకాల సెక్షన్స్ ఉంటాయి. ఒకటి క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది, ఒకటి రిలీజియన్ బేస్డ్ ఉంటుంది, ఒకటేమో ఉమెన్ బేస్డ్ ఉంటాయి, ఒకటేమో నిరుద్యోగం ఉంటుంది, ఇంకా ఒకళ్ళేమో ఎడ్యుకేషన్ మీద ఉంటారు, ఒకళ్ళేమో హెల్త్ మీద ఉంటారు, ఇట్లా ఒకళ్ళు రైతాంగం మీద ఉంటారు. ఇట్లా చాలా సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నిటి మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఇది ఒక సైడు. రెండో సైడ్కి వస్తే ఒక పార్టీ ఉంటుంది, పార్టీకి లైనప్ ఉంటుంది, పార్టీకి చేసుకునే యాక్షన్స్ ఉంటాయి. ఇవి ఇంకొక పద్ధతికి వస్తూ ఉంటుంది. సో మనం ఈ పద్ధతులు అన్నీ వేసుకొని తర్వాత మన గ్రౌండ్ కనెక్టివిటీ మన పార్టీతో ఎట్లుంది, లేకుంటే ఎట్లయితుంది అనేది కనుక మనం చూసుకోవాలి. ఇట్లా చాలా రకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అని ఉంటాయి అనమాట. యూనియన్స్, ఇంటర్సెక్షన్స్ అని మనం మ్యాథ్స్ చదువుతుంటాం, చూసినరా? ఇది అదే పద్ధతి కింద వస్తూ ఉంటుంది. అయితే ఇవాళ నేను మీకు ఇదొకటి చూపిస్తాను, చూడండి ప్రజలారా. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ డిజాస్టర్ అయింది ఢిల్లీలో, తెలిసిందే కదా. సో బీజేపీ చేతుల్లో బాగా ఘోరంగా దెబ్బతిన్నది. వీళ్ళకు చాలా ఎక్కువ సీట్లు వచ్చేసినాయి. ఎవరికి? బీజేపీ వాళ్ళకు 48 వచ్చినాయి, వీళ్ళకు 22 వచ్చేసినాయి. సో అవుట్ ఆఫ్ 70, దట్ ఈస్ ద రేషియో రైట్ నౌ. అయితే ఓడిపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ ఒక నరేటివ్ ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక నరేటివ్ క్రియేట్ చేసి ఆ నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మీడియాని యూజ్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఏం చేస్తుంది అంటే దే విల్ క్రియేట్ అ నరేషన్. ఎక్కడ నరేషన్ క్రియేట్ చేస్తా అంటే నీ బలమైన ఏరియాలో చేయదు, ఎక్కడైతే వీక్ ఉంటావో నీ వీక్ ఏరియాస్లో చేస్తుంది అది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, అసలు మొత్తం దేశం మీద అనుకోండి, అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ద బిగ్ అసెట్. మరి ఆ బిగ్ అసెట్ను కొట్టాలి అంటే అప్పుడు ఆ బిగ్ అసెట్ మీద ఏదో ఒకటి అలిగేషన్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళ మీద అయితేనే మనకు దాని మీద అంటే వాళ్ళకు మైలేజ్ వస్తుంది, లేకుంటే రాదు. ఇప్పుడు కొంత ఇన్ఫ్లమేటరీ మాటలు మాట్లాడుతూ ఉంటుంది, చూస్తుంటా మనకు కొంతమంది రాజకీయవేత్తలు కొత్తగా చేరిన వాళ్ళు ఇంకా క్యాస్ట్ బేస్లో విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదంటే అది నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి ఇన్ఫ్లమేటరీ, డెరగేటరీ మాటలు కొన్ని పద్ధతులలో జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బీజేపీ ఏం చేస్తామంటే దాని నరేటివ్ ఇది మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెసింగ్లో వాళ్ళ పద్ధతులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయని మనం ఎవరైనా అయితే నచ్చిన ఎవరైనా ఉంటారు లేని, కానీ వాళ్ళు ఎట్లా మనం అవి కొన్ని మెచ్చుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. సో దే క్రియేటెడ్ ఏ నరేటివ్ అరౌండ్ ఢిల్లీ అండ్ దట్ విల్ బి గోయింగ్ ఇన్ టు మీడియా. ఇక మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వీళ్ళది, తెలుసు కదా మనందరికీ. దాంతోపాటు సోషల్ మీడియా కూడా మొత్తం వీళ్ళదే ఉంటుంది, ఎక్కువ. ఎందుకంటే ఒక 5 నిమిషాల వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే మొత్తం నేషనల్ లెవెల్ నుంచి గ్రౌండ్ మీద ఒక గ్రౌండ్ వాలంటీర్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలే. అంటే ఇప్పుడు ఒక హెడ్ క్వార్టర్లో, ఎక్కడైతే సోషల్ మీడియా హెడ్ క్వార్టర్లో బీజేపీది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళ ఊర్లో ఉన్న నాయకత్వానికి వెళ్ళాలంటే ఇట్స్ ఎ వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇది ఇన్ని స్టేజెస్లలో నడుస్తూ ఉంటుంది అనమాట. మరి అది అంత స్ట్రాంగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిందా అంటే చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు అంత లెవెల్లో క్రియేట్ చేయలేకపోయిందనమాట. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ నరేటివ్ బిల్డప్ చేయడానికి ఏం చేసిండ్రు? ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఈ లిక్కర్ పాలసీలో నిజంగా అది అసలు చిన్న తప్పిదమే జరిగింది. ఇక దాన్ని కూడా అసలు కరప్షన్ అని మనం చెప్పరామా అంటే ఇక అది ఇప్పుడు కోర్టులో ఉన్న మాటలు మనం అట్లాంటివి మాట్లాడద్దు. ఇక శీష మహల్ మీద వచ్చింది చూడండి. ఈయన కామన్ మ్యాన్ అని వచ్చాడు, ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. ఇక పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఈ 35 కోట్లు ఉన్నది ఈ బిల్డింగ్ మొత్తం. ఈయన కామన్ మ్యాన్ వచ్చేసి ఒక కామన్ మ్యాన్ లాగా చిన్న ఇంట్లో ఉంటే సరిపోయేది కదా, సరిపోలేదు. సరే ఇంకా ఆయన మంచి ఉద్దేశంతో కట్టిండు, ఒక మాట చెప్పుకోవాలంటే. ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెద్దగా ఉండాలి కాబట్టి అట్లా అన్నట్టు కట్టిండు. కానీ బీజేపీ తోటి నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఒక్క అడుగు కూడా నువ్వు సైడ్కి జరగడానికి ఉండదు. సైడ్కి జరగడానికి అస్సలే ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ అండ్ దేర్ నెట్వర్క్ ఇస్ హ్యూజ్.
మనం దాన్ని మర్చిపోయి గేమ్ ఎవరు ఆడినా మునిగినట్టే, రైట్? సో ఇప్పుడు నేను చూపిస్తాను, వాళ్ళు అదే తప్పు చేసిండ్రు. తర్వాత ఈ న్యూట్రల్ ఓటర్స్, దీనివల్ల ఏమైందంటే వీళ్ళ మీడియా కనెక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఈ అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా లిక్కర్ పాలసీ ఇవన్నీ మీద ఉంటుందో, ఈ న్యూట్రల్ పాలసీ ఎస్పెషల్లీ న్యూట్రల్ ఓటర్స్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఓటర్స్ చూసిండ్రా, ఏమైనా మళ్ళీ కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండబ్బా వద్దు మనకు అన్న ఉద్దేశంతో వస్తూ ఉంటుంది. దే విల్ బి షిఫ్టింగ్. వాళ్ళు ఇప్పుడు బీజేపీ షిఫ్ట్ అయినరు, లేకుంటే కాంగ్రెస్ కూడా కొంత పర్సంటేజ్ పెరిగిన వాళ్ళకే షిఫ్ట్ అయినరు, లేకుంటే ఎంఐఎం అది కూడా ఒక పార్టీ కాబట్టి దానికి కూడా షిఫ్ట్ అయిన వాళ్ళు కొంత ఉంటారు. తర్వాత ఈ కేసు మీద ఏమేం చేసిండ్రు అంటే, ఈ కేసు మీద దీన్ని లిక్కర్ కేసు మీద వీళ్ళని ఎవరిని, కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, ఈడీ సిబిఐని వాళ్ళ మీద అటాక్ చేసేసరికల్లా ప్రజలకి ఏం వెళ్తుంది, ఆ నరేష్ అట్నే బలంగా వెళ్తుంది. ఏమని వెళ్తుంది, ఈయన ఏమో లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయిన బాస్ అన్నట్టే వెళ్తుంది. అవునా? అదే అయింది ఇక్కడ. అదే అయ్యి ఆ ప్రాబ్లం వచ్చేసింది. తర్వాత మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు హిందుత్వ, ఇప్పుడు వీళ్ళ బేసిక్ అజెండా ఏంది ఇక్కడ, అరవింద్ కేజ్రీవాల్ కొన్ని గవర్నెన్స్ మంచిగా చేసిండు. ఎట్లాంటి గవర్నెన్స్ చేసిండంటే, కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కొంచెం మంచిగా చేసిండు. చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇక్కడ గేమ్ ఆడతారు, ఇక్కడ గేమ్ ఆడరు వాళ్ళు దేని మీద గేమ్ ఆడతారు, అరవింద్ కేజ్రీవాల్ని ఖలిస్తాన్ మీద, ఓకే, ప్రో ఖలిస్తానీ ఈయన అన్నట్టు ఒక ఆట ఆడతారు. తర్వాత ఇంకోటి నేషనలిస్టిక్ గేమ్స్ ఇంకోటి ఆడుతూ ఉంటారు, యాంటీ హిందుత్వ, నేషనలిస్ట్, ప్రో ఖలిస్తానీ ఇట్లాంటివన్నీ ఈ గేమ్ ఆడతారు. ఎందుకంటే ఇక్కడ యాంటీ హిందుత్వ అనేది ఎవరైనా తీసుకుపోవచ్చు, ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు వాళ్ళ అజెండానే అది, హిందుత్వం అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దానికే స్టిక్ అనే ఉంటారు. ఈయన కొత్త ఖలిస్తానీ వాళ్ళతో ఏదో చిన్న యాక్టివిటీస్ చేసిన టైప్లో ఉంది కాబట్టి దాన్ని ప్రో ఖలిస్తానీ అని చెప్పి, యాంటీ నేషనల్ అని చెప్పి దానికి ముద్ర గుద్దేస్తారు. సో దీంతో ఏమైందంటే యాక్చువల్లీ ఈ యాంటీ నేషనల్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికల్లా ఈ న్యూ ఓటర్స్ కానీ ఓల్డ్ ఓటర్స్లో కొంత డిఫరెంట్ కమ్యూనిటీ సెక్షన్స్ ఇక్కడ విడిపోయి లెట్స్ సే దళిత్స్ అనుకుందాం. వీళ్ళు ఏం చేసినంటే కొంత కాంగ్రెస్కు టర్న్ అయినరు, కొంత బీజేపీకి టర్న్ అయినరు, అట్లా రకరకాలుగా మూవ్ అయింది అనమాట. మిడిల్ క్లాస్ అనేది కూడా ఓట్ బ్యాంక్ మూవ్ అయింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50 సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇంత తక్కువ సీట్లు వచ్చినా ఎందుకు పోరాడుతుంది అంటే, వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుంది చూసండి. వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకటి ఉంటుంది, మైనారిటీస్, దళిత్స్ ఉంటుంది కదా, ఆ ఓటు బ్యాంక్ వాళ్ళకే ఉంది, అది కదులుతలేదు. అది వాళ్ళకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇంకా కూడా వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టే వాళ్ళు సీట్లు గెలవకుండా కొన్నైనా కనీసం ఓట్లు వస్తున్నాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఎప్పుడైనా పాలిటిక్స్లో నీ ఓటు బ్యాంకు నీకు ఉండాలి, అది ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట. ఎందుకంటే దాని మీదనే నువ్వు ఏమన్నా బిల్డింగ్లు కట్టుతావు, కానీ అది లేకుండా మాత్రం బిల్డింగ్లు కట్టడం చాలా కష్టమవుతుంది. కేజ్రీవాల్కి ఇంతకంటే ముందు మిడిల్ క్లాస్ వాజ్ ఈజ్ యాక్చువల్లీ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఆ స్ట్రెంత్ కొంత వీకెన్ అయింది, రెండు పద్ధతుల్లో కూడా వీకెన్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చేసుట్లా, ఈ నరేషన్ బిల్డ్ అవుట్లా అది ఒక దిక్కు దెబ్బతింటే, ఇంకో దిక్కు ఏమైందంటే వీళ్ళు ఒకటి స్కూల్స్ అండ్ హెల్త్ అనేది మొదలుపెట్టిన ఇంకా కొత్త కాన్సెప్ట్ తీసుకురాలేదు కాబట్టి కూడా ప్రజలు మూవ్ అయ్యింది. సో దాంతో కూడా కొంత మిడిల్ క్లాస్ అక్కడ కూడా దెబ్బతిన్నది. మిడిల్ క్లాస్ అనేది ఒక సెక్షన్ కాదు, వేర్ దే ఆర్ కాన్స్టాంట్లీ సప్రెస్డ్ అన్న టైప్లో ఉండదు. కాన్స్టాంట్లీ సప్రెస్డ్ ఉన్న సెక్షన్స్ కొంత ఉంటాయి, కాన్స్టాంట్లీ ఎలివేటెడ్ ఉన్న పొజిషన్స్ కొన్ని ఉంటాయి. కాంగ్రెస్లో ఇప్పుడు కాన్స్టాంట్లీ సప్రెస్డ్ పొజిషన్స్ కొంత ఉంటాయి. ఎట్లా దళిట్స్ అండ్ మైనారిటీస్ వాళ్ళు కాన్స్టెంట్లీ లైఫ్ టైం నుంచి సఫర్ అయినరు అన్న టైప్లో ఉంటుంది కాబట్టి ఆ బిల్లు వాళ్ళకు ఆ నరేటివ్ అట్నే ఉంటుంది కనుక వాళ్ళు అట్నే ఉంటారు. అదే మనం బీజేపీ వైపు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కొంత కార్పొరేట్ బిజినెస్లు కానీ ఈ కొత్త అంటే హిందూయిజం కానీ ఆర్ఎస్ఎస్ కానీ అలాగో ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ అట్లా స్టిక్ అనే ఉంటుంది. అదే ఎంఐఎం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు మైనారిటీ సెక్షన్ కింద వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి అట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు గవే 6 సీట్లు గెలుస్తూ ఉంటారు, గదే ఒక ఎంపీ సీట్లు గెలుస్తూ ఉంటారు, కానీ దేశం అంతా ప్రచారం జరుగుతుంది అది. సో అట్లా అంటే నీ ఓటు బ్యాంకు కంపల్సరీగా ఉండాలి. ఇంకా చూపిస్తాను. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఇది మిస్టేక్ ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేసిందని చెప్తాను నేను. ఈ ఓటు స్ప్లిట్టింగ్ అనేది ఇంతకంటే ముందు ఏమైందంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉందో లెట్స్ ఏ పంజాబ్లో అక్కడ పోయి కంటెస్ట్ చేసిండ్రు, వాళ్ళని వీకెండ్ చేసిండ్రు. తర్వాత వాళ్ళు గోవా పోయినారు, గోవాలో కాంగ్రెస్ని వీకెండ్ చేసిండ్రు. గుజరాత్లో పోయినారు, గుజరాత్లో కాంగ్రెస్ని వీకెండ్ చేసిండ్రు. సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో వీళ్ళు బోర్డాడికి ఇంకా అసలు వీకెండ్ చేశారు. దాంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళని ఇక్కడ ఎందుకు మనం ఓలు పెట్టాలి అన్న టైప్లో ఉండి ఇక్కడ వీళ్ళను ఈ సిచ్యువేషన్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఢిల్లీలో కంటెస్ట్ చేసింది. ఢిల్లీలో కంటెస్ట్ చేసేటితో ఈ ప్రాబ్లం ఈసారి బాగా బలంగా వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే బిట్వీన్
బీజేపీ అండ్ ఆమ్ ఒక 2% ఉంది, ఒక 1.9 సంథింగ్ పర్సెంట్ ఉంది, అంటే లెటర్స్ ఒక 2% ఉంది. మరి కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎన్ని అని అంటే 6% ఓట్స్ వచ్చినాయి. సో ఇది అంటే నేను మీకు ఏం చెప్పించాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఇప్పుడు ఓటు స్ప్లిట్ ఉంది, ఇక్కడ ఓటు స్ప్లిట్ ఇక్కడ ఉంది. ఈ ఓటు స్ప్లిట్ని లెట్సే కాంగ్రెస్కు 6% కాంగ్రెస్, బీజేపీకి ఏమో 43 or 44 సమ్వేర్, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమో ఒక 41, ఒక 2% తేడా ఉంది, సబ్జెక్ట్ టు స్మాల్ కరెక్షన్. ఇమాజిన్ ఈ నంబర్ ఇడిదికి మూవ్ అయితే వీళ్ళు గెలవడానికి ఆస్కారం ఉండేది. అయితే దీనికి ఏమైందంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రిక్ ఉన్నది ప్రజలారా, ఒక ట్రిక్ మీరు కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ఢిల్లీ, లైక్ వాళ్ళ సాలిడ్ గ్రౌండ్ ఏంది ఢిల్లీ. ఢిల్లీలో వాళ్ళు గెలిచే అవకాశాన్ని ఎట్లుంటే తీసుకోవాలి, మిగతా అన్ని తర్వాత సంగతి, మిగతా ఏ స్టేట్ ఉన్నా లేకున్నా ఢిల్లీని మాత్రం ఓలుకోవద్దు, అర్థమైందా? కానీ వీళ్ళు ఏం చేసిందంటే ఢిల్లీలో యుద్ధానికి తీసుకున్నారు, ఎవరితోటి? ఎగెన్స్ట్ కాంగ్రెస్. అయితే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తే ఇక్కడ ఢిల్లీ తీసుకుందాం మనం. ఢిల్లీలో తీసుకుంటే కాంగ్రెస్ అండ్ వీళ్ళిద్దరు కలిసి ఎంపీ ఎలక్షన్స్లో ఏమైందంటే ఒక్కటి కూడా గెలవలేదు. అయితే ఎంపీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకంటే ముందు కూడా గెలవలేదు, మొన్నటిసారి కూడా గెలవలేదు, అంతకుముందుసారి కూడా గెలవలేదు ఎక్కువ సీట్లు, అవునా? సో అంటే ఇప్పటిదాకా 3 times అయిన ఎలక్షన్స్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సీట్లు ఇక్కడ గెలవలేదు, కానీ ఎమ్మెల్యే మాత్రం గెలుస్తూ ఉన్నారు, ఎందుకంటే పాస్ట్ 2 termsలో. అంటే ఏమన్నట్టు వీళ్ళ గ్రౌండ్ ఎమ్మెల్యే మీద ఉంది. ఈ గ్రౌండ్ ఎమ్మెల్యే మీద ఉన్నప్పుడు దీనికి కాంపిటీషన్ ఎందుకు కొత్తగా తెచ్చుకున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. వై డిడ్ దే బ్రింగ్ ఎ న్యూ కాంపిటీషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అది బాగా సాగు దెబ్బ కొట్టింది వీళ్ళని. మరి వీళ్ళు చేయాల్సింది ఏముండే అంటే ఫస్ట్ అయితే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలవాలి. ఇంతకంటే ఎందుకంటే ఢిల్లీలో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి మళ్ళీ అదే కేజ్రీవాల్కి ఉంటుంది, మళ్ళీ అదే సిచ్యువేషను వాళ్ళ హోల్డ్ అట్నే ఉంటుంది, ఇంకా నేషనల్ లెవెల్ లీడర్ లాగా ఆయన చలామణి అవుతూ ఉంటాడు. కానీ ఈయన అక్కడ కాంపిటీషన్, అక్కడ ఎక్కడైతే స్ట్రెస్ తీసుకున్నాడో ఆ స్ట్రెస్ కలిసి వస్తే ఓకే, కలిసి రాకుంటే భారీ నష్టం కదా ఆప్కి. అదే జరిగింది ఇక్కడ, వాళ్ళకి కలిసి రాలేదు, భారీ నష్టం జరిగింది. ఇన్ కేసు వాళ్ళు ఎంతో కొంత కాంప్రమైజ్ అయ్యి కనుక ఉండుంటే కాంగ్రెస్ తోటి ప్రాబబ్లీ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ బెట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇంతకంటే ముందు వాళ్ళు ఎట్లయినా ఓడిపోయారు ఎంపీ ఎలక్షన్స్లో, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో గెలుచుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు ఏమంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది, సరే మేము ఎట్లయినా గెలుస్తాంలే అన్నట్టు. బట్ వాట్ ఎవర్, అక్కడ మాత్రం మళ్ళొక్కసారి ఆలోచించండి ప్రజలారా, మన గ్రౌండ్ ఏది ఉంటుందో నేల విడిచి మనం సాము చెయ్యవద్దు, అది చాలా పెద్ద దెబ్బ. నేల విడిచి సాము చెయ్యనివద్దు, ఓకే? ఇక్కడ ఆమ్ ఆద్మీ చేసిన మేజర్ బ్లండర్ అది, వాళ్ళు నేల విడిచిండే కాదు. దే ఎక్స్పెక్టెడ్ దెమ్సెల్ఫ్ టూ బిగ్ దిస్ టైమ్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్, అంటే వాళ్ళకి తెలిసి కూడా ఈసారి హెవీ కాంపిటీషన్ ఉంటుందని తెలిసి కూడా వాళ్ళు ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది. దట్ వాజ్ ఎ డిజాస్టర్. తర్వాత ఇంకా మనం ఇక అట్నే చూసుకుంటూ పోతే ఇక లెఫ్టినెంట్ జనరల్ ఉంటాడు. అయ్యా వీళ్ళు ఈ లెఫ్టినెంట్ జనరల్ అసలు నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీని గవర్నెన్స్ని బాగా కింద పడేసి కొట్టేసిండు అని చెప్పుకోవచ్చు, ఒకటే మాట. చాలా విషయాల్లో వాళ్ళకి అడ్డుపుల్లు వేసేసిండు, దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఇక్కడ. తర్వాత ఇక మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఓటర్ కౌంట్ డిస్క్రిపెన్సీ ఇవన్నీ ఉన్నాయి, వీటిలలో మనకు ఏది క్లారిటీగా లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈవీఎంల మీద ట్యాంపరింగ్ అంటూ ఉంటారు, ఇంకా రకరకాలు ఉంటారు. ఇది ప్రూవ్ అయింది అయితే ఏం లేదు, ప్రూవ్ అయినప్పుడు మాట్లాడాలి, మనం అప్పటిదాకా మాట్లాడడానికి ఏం లేదు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు గవర్నెన్స్ దగ్గర బాగా ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రాబ్లం క్రియేట్ చేసి కూడా ఇంకో రకంగా నరేటివ్ బిల్డ్ అయింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కూడా లెఫ్టినెంట్ జనరల్ కదా మొత్తం కవర్ చేసి, కనుక వీళ్ళకి ఓటేస్తే ఏం లాభం, ఈయన మొత్తం అడ్డుపుల్ల పెట్టేస్తున్న ఒక ఉద్దేశం కూడా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి. వాళ్ళు ఏమనుకుంటుంటే బీజేపీకి ఓటేసినాం అనుకో, వాళ్ళు దే విల్ కంట్రోల్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ దెన్ గవర్నెన్స్ విల్ బి గుడ్. ఈ థాట్ ప్రాసెస్లో కూడా కొంతమంది వచ్చేసి వీళ్ళకు ఓటేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా ఆప్ని వీక్ అనే టైప్లో ప్రొజెక్షన్ చేసిండు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ ప్రొజెక్షన్. ఆప్ వాజ్ వీక్ అండ్ ఆప్ లాస్ట్ ఇట్, రైట్? తర్వాత మనం ఇంకొక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఓటర్ టర్న్అవుట్. ఈ ఓటర్ టర్న్అవుట్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంతకంటే ముందు 62%, ఈసారి 60%. కాకపోతే ఈ 2% వీళ్ళకే డిఫరెన్స్ తెచ్చింది, వీళ్ళకే పెద్ద మేజర్ డిజాస్టర్ తీసుకొచ్చింది అనమాట. తర్వాత ఇంకొక 2% ఏమైందంటే, ఇంతకంటే ముందు కాంగ్రెస్కు 4% ఉంటే ఇప్పుడు 6% అయింది. ఈ 2% ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఎడిదికి జంప్ కొట్టి ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. మనం అంటే ఇవన్నీ లెక్కలేసుకుంటూ ఉన్నాం ప్రజలారా. ఐఎమ్ నాట్ సెయింగ్ దీస్ ఆన్సర్స్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్, నేను ఇవన్నీ కరెక్ట్ అని చెప్పట్లేదు. ఇదంతా నేను అనలైజ్ చేసుకొని రాసుకొని తీసుకొచ్చిన.
ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కమెంట్స్, బట్ లెట్ us see. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ లాస్ట్ మినిట్లో వెల్ఫేర్ స్కీమ్స్ మాట్లాడింది. అంటే ఇప్పుడు మనం ఫ్రీ బీస్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ ఫ్రీ బీస్ అనేటోళ్ళు ఎప్పటికీ ఉండేటట్టే ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే ఈ ఫ్రీ బీస్ అనే దాన్ని మనం ఎట్లా దీన్ని ఇరాడికేట్ చేయవచ్చు అంటే ఎట్లా ఇరాడికేట్ చేసేట్లేదు. ఇప్పుడు ఢిల్లీలో కనుక చూస్తే అందులో గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రు, ఫ్రీ రేషన్ ఇస్తామని చెప్పిండ్రు, మెట్రో ప్రాజెక్ట్స్ను ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు. మరి గ్యాస్ సిలిండరు దేశం తీయొచ్చు కదా, దేశం తీయరు. కానీ ఈ నరేటివ్ బిల్డప్లో ఏమవుతుందంటే ఈ మేజర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం బీజేపీకి సపోర్ట్ అయిపోవడంతోటి వాళ్ళ ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 అని చెప్తారు. కానీ వీళ్ళు కేజ్రీవాల్ వాళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అరే మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నావు, దేశం అంతా కూడా ఇవ్వచ్చు కదా అని వాళ్ళ నరేటివ్ బిల్డప్ చేసినా కూడా అది ప్రజల్లోకి అందుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా రీచ్ అంత పెద్దగా లేదు. సో దట్ ఈస్ ఏ బిగ్ ప్రాబ్లం వాట్ దే ఆర్ ఫేసింగ్. సో ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయింది. కానీ అదే బీజేపీ ఏం చేసినా కూడా దేశం అంతా చెప్పుకుంటారు వాళ్ళు, రైట్. తర్వాత ఇంకా మనం ఇంకోటి చూస్తే ఆర్గనైజేషనల్ వీక్నెస్. ఇగో ఇప్పుడు ఒకసారి కొన్ని అంటే మామూలు సందర్భాల్లో ప్రజల్లో ఉన్నప్పుడు ఎట్లన్నా ఏం కాదు, ప్రజల్లో నీ పార్టీ ఉందనుకో నువ్వు ఎట్లా వేసినా ఏం కాదు. అది ఎట్లా అంటే ఒక ఎక్కువ జుట్టున్న కొప్పు ఎట్లా వేసినా అందమే అనేది డైలాగ్ ఉంటుంది చూసిందా, అదే దానికి సూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి టఫ్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఆర్గనైజేషనల్ వీక్నెస్ అనేది బాగా దెబ్బపడ్డది. ఇప్పుడు ఒక టాప్ రాసులో ఒక టాప్ 10 మెంబర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళంతా స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ వీళ్ళకున్న సెకండ్ జనరేషన్కి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఎంత గ్యాప్ ఉంది సెకండ్ జనరేషన్ కంటే కొంచెం ఎక్కువనే గ్యాప్ ఉంది. మరి ఈ గ్యాప్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని అంటే వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయినారు. ఇది హ్యాండిల్ చేయలేకపోయినారు కాబట్టి ఈ ప్రాబ్లం వీళ్ళకి వచ్చేసింది. ఎట్లా ఇప్పుడు సెకండ్ జనరేషన్ వాళ్ళు ఎక్స్క్యూజ్ 1 minute, లెట్ మీ ఇరేజ్ దిస్ థింగ్ గైస్. ఇది ఒక్క నిమిషం ఇరేజ్ చేస్తాను. ఇది ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్ వాళ్ళకి చూస్తే, ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మనీష్ సిసోదియా వీళ్ళంతా ఉన్నారు కదా, అతీషి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా మంచిగానే ఉన్నారు ఈ సెక్షన్. కానీ సెకండ్ గ్రేడ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్ అన్న టైప్లో ఉంటుంది చూసిన సెకండ్ గ్రేడ్ లీడర్షిప్లో ఇక్కడ వీక్నెస్ వీళ్ళకు కమ్యూనికేషన్ బాగా తగ్గిపోయింది. ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళకును గ్రౌండ్ లీడర్షిప్కి ఏమైందంటే ఇక్కడ ఇగో గ్రౌండ్ లీడర్షిప్ ఉన్న ఈ సెకండ్ జనరేషన్ మంచిగా ఉన్నారు. కానీ ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళకున్న ఫస్ట్ జనరేషన్ లీడర్స్కి వీళ్ళకి గ్యాప్ రావడం, అంటే ప్రీమియం లేయర్కి గ్యాప్ రావడంతో వీళ్ళు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ కాలేదు, వీళ్ళు ఏం పాస్ ఆన్ చేయలేకపోయినారు. దీంతో అసలు డిస్కనెక్ట్ అయిపోయింది గ్రౌండ్కి కూడా. సో ఈ టాప్ బ్రాస్ వల్ల సెకండ్ జనరేషన్ దెబ్బతిని గ్రౌండ్ దెబ్బతిని. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పింది కాదు, అసలు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు నాకు. ఇది ఐ నో ఫ్యూ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద పార్టీ, వాళ్ళు అది చెప్పినమాట. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఎట్లుంటుందంటే ఆర్గనైజేషన్ వీక్నెస్ ఉన్నది అన్నప్పుడు, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ ఉన్నదన్నప్పుడు గ్రౌండ్ లెవెల్కి పోయి బూత్ లెవెల్లో తీసుకుపోయి ఓటు వేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఓటు వేయాలో వాళ్ళ ఊర్లలోకి పోయి, అంటే ముసలిళ్ళకో వాళ్ళకో వీళ్ళకో ఉంటారు కదా, కెనాట్ కమ్ టు ద ఎలక్షన్ అదేంది ఓటింగ్ స్పాట్. వీళ్ళు ఏం చేస్తారంటే కొంత బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. అంటే వాళ్ళందరినీ తీసుకుపోయి పార్టీని గెలిపించుకోవాలని పార్టీకి వాలంటీర్లు ఇక దానికోసం బాగా కష్టపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే బీజేపీకి అది ఈసారి బాగా కలిసి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంతకంటే ముందు ఏమైందంటే ఆ 2015 కానీ 2020 కానీ వాళ్ళు బలమైన క్యాంపెయిన్ తోటే ఉండే, అంటే ప్రజల్లో ఉండే ఆ పార్టీ, అప్పుడు ప్రజల్లో ఉండే కాబట్టి ఇంత అవసరం పడలేదు. ఈసారి మాత్రం సిచ్యువేషన్ ఏమైందంటే ప్రజల్లో పార్టీ పేరు దెబ్బతిన్న తర్వాత దాన్ని అసలు కవర్ చేయడానికి ఈ గ్రౌండ్ లెవెల్ తోటి కనెక్టివిటీ అంతా పోయేసరికల్లా అసలు ఆ రోజు బూత్కి తీసుకురావడం కూడా కొంత ఇబ్బంది జరిగింది, రైట్. సో ఈ తప్పులు జరిగినాయి. తర్వాత మనం ఇంకొక పాయింట్ ఇక్కడ నేను ఒక 10 పాయింట్లు రాసుకొచ్చాను అనమాట. బీజేపీ ఇంకోటి ఏమైందంటే భయం పుట్టించింది. ఎట్లా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ భయం పుట్టించింది, ఎవరైనా గెలిస్తే అసలు వీళ్ళ మీద ఈడీ సిబిఐలు ఇట్లాంటివన్నీ వస్తాయన్నట్టు వచ్చింది. తర్వాత కాంగ్రెస్ డిక్లైన్, ఇది ఒకటి కూడా కొంత ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ కాంగ్రెస్ కనుక బలంగా ఉండుంటే, కాంగ్రెస్ కనుక ఇంకా బలమైన ఓటు స్ప్లిట్ చేసి ఉంటే మేబీ ఆ ఓటు బ్యాంకు బీజేపీది కూడా దెబ్బతిని ఉంటే ఇది కూడా ప్రాబ్లం ఉండేది కాదేమో. మేబీ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ట్రయాంగులర్ కాంపిటీషన్ ఉందనుకో, అప్పుడు కొంచెం వేరేగా ఉండేదేమో సినారియో. సో అదొకటి ఉంది. సో ఓవరాల్గా ఏమైందంటే ఈసారి బీజేపీ ఓడిపోవడం అనేది ఊరికే డైరెక్ట్గా ఏదో ఏమంటారు యాంటీ ఇన్కంబెన్సీ తోటి ఓడిపోలేదు. దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రక్చరల్లీ ప్లాన్డ్ ప్రాజెక్ట్. ఇది స్ట్రాటజికల్ ఇంజనీరింగ్ అని అంటారు దీనికి. ఓకే, ఆర్గానిక్ స్ట్రాటజికల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తోటి మాత్రమే వీళ్ళు కొట్టారు. అంటే అన్ని సన్నద్ధం చేసుకున్నారు.
మీడియాని, టార్నిష్ని, ఆపోజిషన్ని, ఇంకా ఓట్ స్ప్లిట్టింగ్ని, అసలు ఇంకా ఉన్నాయి లేని బూత్ లెవెల్ని అట్లా అన్ని రకాలుగా వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అన్ని స్టెప్స్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కంటే స్ట్రాంగ్ ఉన్నది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ అన్ని సెక్షన్లలో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచిండ్రు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటే, ఫస్ట్ వాళ్ళ టాప్ రాసుకున్న సెకండ్ జనరేషన్కి గ్యాప్ను తగ్గించాలి. సో దట్ గ్రౌండ్ లెవెల్కి వీళ్ళు వెళ్ళి గ్రౌండ్ లెవెల్ పీపుల్ తోటి కనెక్టివిటీ డెవలప్ అవుతుంది. ఇక మీడియా, సోషల్ మీడియా వీళ్ళు ఎవరైనా డెవలప్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఇంకా వీళ్ళకి రీచ్ అంత లేదు, ఈ రీచ్ పెంచాల్సిందే వస్తుంది. తర్వాత మన గ్రౌండ్ని మనం విడిచి సాము చేయొద్దని చెప్పినా కదా, నీ అపోజిషన్లో ఉన్న మిగతా అన్ని టీంలు ఏవేవి ఉంటాయో వాళ్ళందరిని దగ్గర కలుపుకో, వాళ్ళతో కలిపి పోటీ చేసి పొజిషన్ తీసుకో, లేకుంటే మాత్రం నీకు కుదరదు. తర్వాత సోషల్ వెల్ఫేర్ అనేది మనకి ఇంకా కూడా ఇండియాలో బాగా అవసరం. దాన్ని మనము అండర్మైన్ చేయడానికి ఉండదు కనుక వాళ్ళు అవి చేయాల్సింది. ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఓకే డన్, అది ఎప్పుడో ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఒక ఏమన్నా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, తర్వాత ఇంకా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్, ఇట్లాంటి అన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ అసలు వాళ్ళు మెయింటైన్ చేయలేదు. అన్నిటికంటే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బీజేపీ ఈజ్ గోయింగ్ విత్ హిందుత్వ. ఇఫ్ యూ గో విత్ హిందుత్వ నీకు ఎంత వస్తుంది? నీ కెపాసిటీ అంత పెద్దగా ఉండదు. అట్టా అని నేను చెప్పి నేను యాంటీ హిందుత్వ తీసుకోమని చెప్తున్నాను. బీ ఏ న్యూట్రల్ పర్సన్ అండ్ దట్ షుడ్ బి గుడ్ ఇనఫ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు దీని హిందుత్వాన్ని తీసుకున్నారు. నువ్వు మళ్ళీ అదే జెండాతో పోయినావు కాబట్టి, సాఫ్ట్ హిందుత్వ వర్షన్లో పోయినావు కాబట్టి నువ్వు దెబ్బతిన్నావు. సో ప్రజలారా, ఇవన్నీ చేసిన ఇప్పటికే వీడియో బాగా లెంతీగా అయింది. జస్ట్ గివ్ మీ యువర్ కమెంట్స్, చూద్దాము. అంటే మరి నేను చేసింది కరెక్ట్ అనిపించిందా లేదా, మీ అందరికి కూడా కమెంట్స్ పోస్ట్ చేయండి, చూస్తాను నేను. ఓకే, అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అది యాక్చువల్లీ ఈసారి ఇంకా మంచి ఒక వీడియో వస్తుంది, హౌ ఈవీఎంస్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫర్ ది ఎలక్షన్స్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.